హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. చాలా మంత్స్ అయితే అవుతుంది నేను వ్లాగ్స్ పెట్టి. ప్రెగ్నెన్సీ వల్ల అయితే నేను వ్లాగ్స్ చేయలేకపోయాను. తర్వాత బాబు పుట్టిన తర్వాత ఇంకా 1.5 మంత్కే మేము తిరిగి రిటర్న్ మళ్ళీ చండీగఢ్ అయితే వచ్చేసాము. బాబుని ఒక్కదాన్ని అలా చూసుకోవడం వల్ల కుదరలేదు. ఇక నుంచి అయితే వీలైనప్పుడల్లా వ్లాగ్స్ చేద్దాం అయితే ఫిక్స్ అయిపోయాను. నాకు చాలా ఇష్టం వ్లాగ్స్ చేయడం అంటే. డ్యూ డేట్కి 1 మంత్ ముందే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత 21 డేస్కే బాబుకి బారసాలు అయితే చేసేసాము. ఆల్రెడీ మేము చాలా రోజులు లీవ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఎక్కువ హాలిడేస్ అయితే లేవు. సో అందుకనే కొంచెం వేగంగా చేసి బాబుకి 1.5 మంత్ ఉండేటప్పుడైతే మేము చండీగఢ్ రిటర్న్ అయితే అయిపోయాము. ప్రెజెంట్ మా విహాన్కి అయితే 6 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చి మా క్యాంపస్లో గురునానక్ జయంతి జరుపుతున్నారనమాట. మేము ఉంటుంది పంజాబ్లో కాబట్టి గురునానక్ జయంతి చాలా బాగా చేస్తారు. మా క్యాంపస్లో కూడా అయితే బాగా చేస్తారు. కానీ మేము లేట్గా వెళ్ళాము. కొంచెం ముందంతా పూజ ఏమేమో చేస్తారు. అవి లాస్ట్ టైం అంటే వెళ్ళాము కానీ ఇప్పుడైతే వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా మా ముగ్గురం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము క్యాంపస్లోకి. మా విహాన్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాడో. బయటికి వెళ్తాము అని అంటే మా విహాన్కి ముందే తెలిసిపోతుంది. సో ఇక్కడ అయితే మా క్యాంపస్ వాల్స్ అనమాట. ఇవన్నీ ఇలా క్యాంపస్ వాల్స్ మొత్తం ఇలా రాస్తూ ఉంటారు. చాలా మంచి మంచి కోట్స్ అవన్నీ రాస్తూ ఉంటారనమాట. ఇంకా చాలామంది వెళ్తున్నారు. మేము 2:30కి అయితే బయలుదేరాము. ఆ టైంకి ఇంకా మాకు ఏమీ ఉండవేమో అనుకున్నాము. కాకపోతే చాలామంది ఆ టైంకే వెళ్తున్నారు. ఎందుకంటే డ్యూటీస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి అందరూ మ్యాక్సిమం అదే టైంకి వెళ్తున్నారనమాట. ఇక్కడైతే మాకు వింటర్ వచ్చేసింది. చాలా చలి అయితే వేసేస్తుంది. ప్రెజెంట్ ఇది టైం వచ్చి 2 అయితే అవుతుంది. మా విహాన్ అయితే వెళ్తున్న వాళ్ళని వస్తున్న వాళ్ళని అలా చూస్తున్నాడు. అన్ని వింతగా చూస్తాడనమాట. మేమైతే క్యాంపస్కి బ్యాక్ సైడ్లో అయితే ఉంటాము. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అనమాట ముందుకు రావడానికి. ఫ్రంట్ సైడ్లో గుళ్ళు, గురుద్వారా, క్రిస్ట్ చర్చ్, ఇంకా మసీద్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు భోజనాలు వచ్చి గురుద్వారాలో అనమాట. మేము అందరం వెళ్తున్నాము అక్కడికే. మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసారు. మేమైతే లేట్ అయిపోయాము. మేము వచ్చేసరికి అయితే చాలామంది జనం ఉన్నారు. అంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఫస్ట్ పూజ ఏదో అవుతుంది. మ్యాక్సిమం పంజాబ్ వాళ్ళందరూ ఆ పూజలో ఉండిన తర్వాతే వచ్చి అయితే ఇంకా భోజనాలు అయితే చేస్తారు. సో అందుకని ఇంతమంది ఉన్నారనమాట. ఇంకా జెంట్స్ అందరూ అలా పైన క్లాత్స్ కట్టుకున్నారు కదా, అవి అక్కడ ఇస్తారన్నమాట. అలా కట్టుకొని ఉండాలి. ఇంకా వాటిని ఏమంటారో నాకైతే తెలీదు. ఇంకా లేడీస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు అలాగా తలపైన అయితే కొంగు వేసుకొని ఉండాలన్నమాట. మేమైతే ఇంకా వచ్చిన తర్వాత లోపలికైతే వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది కదా, అదైతే మా విహాన్దే, అరుస్తున్నాడు అనమాట. ఇంకా మా విహాన్ ఉన్నాడు కదా ఇంకా అందరి మధ్యలో, అందుకనే వెళ్ళలేదన్నమాట భోజనాలు చేయడానికి. లోపల కూడా చాలా మందికి పెడుతున్నారు, కాకపోతే కొంచెం ఖాళీగా ఉంది. సో మేము అక్కడే కూర్చొని తినేసాము. ఇంకా మా భోజనాల్లో ఏమేమి పెట్టారంటే రోటీలు పెట్టారు, ఇంకా జీరా రైస్, దాల్, ఖీర్, ఇంకా ఒక మసాలా కర్రీ అయితే పెట్టారనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఎప్పుడు భోజనాలు పెట్టినా ఇవే ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చపాతీ ప్లేస్ లో పూరీలు కూడా ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడైతే మేము తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా మా విహాన్ అయితే పడుకుని పోయాడు. బుజ్జిగా బజుంపాడు అనమాట మా విహాన్ బాబు. ఇంకా ఎప్పుడైనా అంతే, ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే వెళ్ళేటప్పుడు మొత్తం అంతా చూస్తాడు, వచ్చేటప్పుడు అయితే తిరిగి రిటర్న్లో పడుకుని పోతాడు అనమాట. ఇప్పటి వరకు అయితే ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు, చిన్నపిల్లాడు కదా అని చెప్పి. ఒకవేళ వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే అప్పుడైతే తీసుకొని వెళ్తాం. అందరినీ చూస్తాడు, వచ్చిన తర్వాత ఏమో పడుకుని పోతాడు అనమాట. ఇప్పుడు అయితే మేము క్యాంపస్లో మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నాం. సో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అప్పుడైతే టైము 2:30 ఇలా అవుతుంది అనమాట. 2:30, 3 అయితే అవుతుంది మ్యాక్సిమం. చూస్తున్నారా మంచు అయితే కనిపిస్తుందా మీకు? మంచు పడుతుంది ఆ టైంకి. ఇక నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ముందు ముందు ఇంకా వింటర్ పెరిగే కొద్ది అయితే ఇంకా మాకు చలి బాగా వేసేస్తుంది అనమాట. మీకు కనిపిస్తుందా? చూడండి మంచు ఎలా పడుతుందో. మా క్యాంపస్లో రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు అయితే వాకింగ్ చేసేదాన్ని, రెగ్యులర్గా చేసేదాన్ని. ఇప్పుడు మళ్ళీ తగ్గించాను. ఆల్మోస్ట్ ఇప్పుడు బాబుకి 6 మంత్స్ కంప్లీట్ అయ్యింది కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాను మళ్ళీ నేను వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజెస్ చేయడానికి అయితే.
ఇదైతే మా పక్కన ఉన్న క్యాంపస్ అనమాట. ఆ క్యాంపస్‌లో చెట్లు అవన్నీను. ఇటువైపు కొన్ని ఉంటాయి, అటువైపు కొన్ని ఉంటాయి. ఇంకా అక్కడక్కడ మేము కూర్చోడానికి చైర్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాగ వాకింగ్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం ఈ చైర్స్ అన్నీనా. ఇంకా వెనకాల చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట. ఉసిరికాయ చెట్లు ఉన్నాయి. అక్కడ చాలామంది కోసుకొని తింటున్నారు. ఇంకా మా వెనకాల గ్రౌండ్ అయితే ఉంది కదా! మాకేమైనా ఫంక్షన్స్ ఏవైనా అయితే ఆ గ్రౌండ్‌లోనే చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇంకా జాన్వర్లో ఒక మేళ అయితే ఉంటది. అది ఇంకా బాగా చేస్తారనమాట. ఇంకా అలా కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా సరే అలా పలకరిస్తున్నారు. ఇంకా తిరిగి రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ డాగ్ అనేది మమ్మల్ని ఎప్పుడు చూసినా మా వెనకాల వచ్చేస్తదనమాట. విహాన్‌కి కూడా పరిచయం చేస్తున్నాము ఆ డాగ్‌ని. ఇప్పుడైతే నేను నైట్ మిల్క్ ప్యాకెట్ తేడానికైతే ఒక్కదాన్నే వెళ్ళాను. బాబునైతే చైతన్య చూసుకుంటున్నాడు. ఇంకా నైట్ అయితే మిల్క్ ప్యాకెట్ తెచ్చేసి ఇంటికైతే వచ్చేస్తున్నాను. అప్పుడు టైం వచ్చి 6:30 ఇలా అవుతుందనమాట. నేను చీకటి అవ్వడం వల్ల నైట్ అని అనేస్తున్నాను. ఇంకా ఒక్కదాన్నే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇది మేము ఉండే స్ట్రీట్. ఇక్కడ కార్లు పెట్టుకోవడానికి షెడ్ అదంతా వేస్తారనమాట ప్రతి స్ట్రీట్‌కి. ఇంకా అటు సైడ్ ఉండేవైతే బయట ఉండే వాళ్ళ ఇల్లులు అవి. ఇదిగోండి ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా! ఆ పైన అదే మా క్వార్టర్స్. ఇంకా పైకి వెళ్ళి అయితే టీ పెట్టుకొని ఇంకా తాగేయడమే. ఇదిగోండి ఇది నేను వేసిన ముగ్గు. ఇంకా నేను ఇక్కడ టీ అయితే పెడుతున్నాననమాట. మీలో ఎంతమంది ఇలా టీ పెడతారో నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ డికాషన్‌కి కావాల్సినవన్నీ ఫస్ట్ వాటర్‌లో వేసి అది మరగబెడతాను. మరగబెట్టిన తర్వాత పాలైతే వేస్తాననమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం బాగా వస్తది టీ. అల్లం ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్‌లో దిగైతే కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తదనమాట. ఇక్కడ నేను కెమెరా యాంగిల్ అలా పెట్టిన తర్వాత పైనైతే ఆ పొగ రావడం చూసి నవ్వుతున్నాను నేను. వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీరు నా వ్లాగ్‌ని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.